సార్ ఏంటి ఈవిడని పెట్టుకోవటానికి ఈ కథకి ఏంటి ఆవిడ చేస్తే బాగుంటుందని ఒప్పుకున్నారా, లేకపోతే ఆవిడకి 36 కోర్స్ ఉన్నాయి, ఆవిడకి సోషల్ మీడియాలో ఇమేజ్ ఉంది, అదేమైనా ఉపయోగపడుతుంది మీ సినిమా? సార్ అది కూడా కొంచెం అంటే వాస్తవంగా ఎవరైనా సార్ కమర్షియల్గా ఆలోచిస్తారు సార్. ఇప్పుడు ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నప్పుడు ఆయన కూడా కొంచెం తెలిసిన వాళ్ళని పెడితే బాగుంటుంది చిన్న ఆలోచన ఉంటుంది సార్. అదొక స్వార్థం ఉంటుంది సార్, ఎవరికైనా ఉంటుంది, కామన్ థింగ్ అది. బట్ కాకపోతే ఈ అమ్మాయిని పెట్టడం గల ప్రత్యేకమైన కారణం నేను కమర్షియల్గా ఆలోచించలేదు. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కొంచెం కమర్షియల్గా ఆలోచించలేదు, కానీ నేను మాత్రం కమర్షియల్గా ఆలోచించలేదు సార్. నేను ఎట్లా ఆలోచించిన అంటే, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు మా పిల్లలకి ఆ అమ్మాయి పాట చూపిస్తాను, అది ఒక్కడే వాడు సార్. అంటే మీరు కూడా పాటలు చేసినట్టున్నారు టీచర్ అంటే వాస్తవంగా అంటే ఈ అమ్మాయితో ఒక 10 సాంగ్ చేశాను సార్. నేను వాస్తవంగా ఫోక్ ఫీల్డ్ లో కూడా ఒక 700 సాంగ్లు చేశాను సార్ డైరెక్షన్. నేను 700 సాంగ్స్ చేశాను యూట్యూబ్ లో. ఇప్పుడు ఈమెతో పాటు నడుస్తున్న పాటలలో నయ్యి కూడా ఉంటాయి. ఒక 10 సాంగ్స్ తనతో చేసా, బతుకమ్మ సాంగ్స్ కానీ కొన్ని ఫోక్ సాంగ్స్ కానీ తనతో చేశాను నేను. ఈ అమ్మాయిని గల పెట్టడానికి గల కారణం ఏంటంటే, నాకు ఒక హరిత అని ఒక టీచర్ కావాలి. ఆ టీచర్ని చూస్తే పద్ధతిగా ఉండాలి, సంస్కారవంతంగా ఉండాలి, 10 మందికి నచ్చేలా ఉండాలి, మెచ్చేలా ఉండాలి. ఇప్పుడు మీరు అన్నవాడు అదే సార్, మీ పిల్లలకి చూపిస్తున్నారు కదా, ఈమె టీచర్ అయితే ప్రతి ఒక్కరు నమ్ముతారు, ఈమె చెప్తే ఖచ్చితంగా దాన్ని జీర్ణించుకుంటారు, ఈమె చెప్తేనే బాగుంటుంది. ఆ వర్డ్ నేను రాసిన డైలాగ్ ఆమె చెప్తేనే బాగుంటుంది. మరీ పెద్ద ఆర్టిస్టులు పోలేను నాకున్న బడ్జెట్లో ఒక ఆర్టిస్ట్ కావాలి. ఆ ఆర్టిస్ట్ 10 మందికి చెప్తే నమ్మాలి. ఒక మంచి చెప్తే ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టాం అనుకోండి, ముక్కు ముందు తీసుకొని పెట్టి నువ్వు బాగా చెప్పినవుతి అనుకుంటున్నాను. అదే ఒక మంచి అమ్మాయి చెప్పింది అనుకోండి, అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఆల్రెడీ ఫేమస్ ఉంది, ఆమె పాటలకు చాలా మంది, ఆమె కంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది, సపరేట్గా ఫ్యాన్ బేస్ ఉంది ఆమెకంటూ. ఆమె చెప్తే ఖచ్చితంగా వింటారు అని ఒక నమ్మకం కొద్దీ నాకు నాగదుర్గనే కావాలి అని చెప్పి డైరెక్ట్ ఒక రోజు ఆ రాఖీ పౌర్ణమి రోజు ఇంటికి వెళ్ళిపోయాను సార్. ఇంటికి వెళ్ళిపోయి డైరెక్ట్ రాఖీ కట్టించుకున్నాను. ఇది తెలుసా, ఈ సీక్రెట్ తెలుసా? రాఖీ గడ్డ తీసుకొచ్చారని స్టోరీ ఇప్పిస్తారు. అంటే వాస్తవంగా ఒక రోజు ముందు ఫోన్ చేసినా వస్తారా అని చెప్పినా, ఆ రోజు ఎందుకో నాకు బాగా అనిపించలేదు, పోవద్దు కాలేదు. తెల్ల రాఖీ పౌర్ణమి ఉంది కదా అని చెప్పి రాఖీ పౌర్ణమి చూసుకొని వెళ్ళిపోయాను సార్. ఒక ఈవినింగ్ సెషన్లో వెళ్ళిపోయినా, అందరూ ఫ్రీగా ఉన్న టైంలో వాళ్ళ అమ్మ అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాఖీ కట్టించుకున్నా. ఫస్ట్ స్వీట్ తిన్నా, కూర్చున్నా, కథ చెప్పిన. మంచి ప్లానింగే. 1.5 hours నరేషన్ ఇచ్చిన సార్. సీన్ టు సీన్ ఇట్లా ఉంటుందిరా, ఇట్లా ఉంటుంది అని చెప్పి చెప్పంగానే అన్నా చేస్తున్నాం మనం అంతే. వాళ్ళ అమ్మ అయితే ఫస్ట్ తనకన్నా ముందు ఈమెన్న వాళ్ళ అమ్మ ముఖం చూసిందని, వాళ్ళ అమ్మ చేస్తుంది నాగని చెప్పేసింది. అమ్మకి అంత బాగా నచ్చింది సినిమా. నిజంగా నాగాని ఇసుంటి స్టోరీ కోసం మేము చూస్తున్నాం, ఇలాంటి స్టోరీ అయితేనే నా బిడ్డ కరెక్ట్ అనే విషయంలో వాళ్ళ అమ్మ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఏం చేయనంటే ఆవిడ ఒప్పుకునేదేమో. చాలా బాగా సార్. అందరూ అంటే వాస్తవం ఏంటంటే ఒప్పుకుంటారు. అసలు ఏది ఎక్కడ కూడా లాగి కాలేదు సార్. జస్ట్ 1 month అనుకున్నాం, 1 month షూట్కి వెళ్ళిపోయినాం అంతే. అందులో పిల్లలండి 5 మంది పిల్లలు చెప్తారు. సినిమాలు అంటే పంచభూతాలు అంటే 5 పిల్లలు ఉంటారు సార్. అండ్ హరిత అని ఒక టీచరు, భూమయ్య అని ఒక రైతు. పంచభూతాలను ఎందుకనంటే వాళ్ళ పేర్లు కూడా అలాగే ఉంటాయి సార్. ధరణి, గంగజల, ఆకాశ్, సూర్య, పవన్. ఎందుకంటే ప్రకృతి మీద ఎంత ప్రేమ సార్? పంచభూతాలు ప్రకృతి లేకపోతే మనిషి లేడు కదా సార్. రియాలిటీ మాట్లాడుకుంటే ఇప్పుడున్న డైరెక్టర్స్ ఏదో 4 సీన్లు వేసేసి, 4 పోపులు వేసి, ఒక ఫైట్ పెట్టి, ఒక జీపును పైకి లేపి, రక్తపాతాలు ఇంత బారు కత్తులు పట్టుకుని, ఆయన చూడండి కత్తులు కాదు, ఆయన వాటిలో అన్ని ట్యాగ్ చేశారు. ఇటువంటి ఇవన్నీ ట్యాగ్ చేసి ఆడియన్స్ని రప్పించేసి డబ్బులు చేసి బయటకు వచ్చేస్తారు. ఇది ఇప్పుడు జరుగుతున్నది. ఈ టైపు ఆలోచన ఎందుకు రాలా సార్? ఉంటాయి సార్. అంటే వాస్తవం చెప్పాలి సార్, నేను ఎంత కమర్షియల్ సినిమా ఆలోచించినా దాంట్లో కంపల్సరీ ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటా సార్ నేను. అంటే నాకు ఫస్ట్ నుంచి నాకు ఉన్నటువంటి నేచర్ అలాంటిది. మా ఫాదర్ గాంధీవాది సార్ ఫస్ట్ నుంచి. మా ఫాదర్ MDO ఉండే. మా ఫాదరు మా పేరెంట్స్ నాకు నేర్పిన సంస్కృతి ఏంటంటే, మనం ఉన్న రోజులు 10 మందికి మనం గుర్తుండాలి. మనం పుట్టేటప్పుడు ఎవరో తెలియకపోయినా కానీ పోయేటప్పుడు మాత్రం మనం 10 మందికి తెలవాలనే విషయంలో మా ఫాదర్ గట్టిగా చెప్పేవాడు సార్ నాకు. అందుకే నేను ఏది రాసినా వాస్తవంగా, ఇప్పుడు నేను పాట తీసిన పాటలో ఖచ్చితంగా ఎక్కడ ఒక చిన్న మంచి చెప్తా సార్. నేను చిన్నగా ఏదైనా నాకు సాధ్యమైనంత మటుకు దాన్ని ఇంజెక్ట్ చేస్తాను సార్ కంపల్సరీ. ఎందుకంటే ఎందుకు సార్ చెడు చేయాలి, ఎందుకు ఇట్లా నాశనం కానీ అని చెప్పి ఎందుకు చెప్పాలి, ఇట్లా మొత్తం చేయొచ్చు అని చెప్పి లాస్ట్కి ఇది తప్పు అని చెప్పడం తప్పు సార్ నా దృష్టిలో. ఇప్పుడు జరిగేది అదే. అదే సార్. ప్రతి సినిమా అలాగే ఉంటుంది సార్. దాదాపు ఆల్మోస్ట్ ఆల్ సినిమాలు ఎట్లుంటాయంటే మొత్తం చేసేసి లాస్ట్కి ఎండ్లో మాత్రం ఇది తప్పు. అదే ఫస్ట్ నుంచి ఎందుకు చెప్పరు దాన్ని? మీరు చెప్పింది కరెక్టే. ఇటువంటి కమర్షియల్గా ఆ ఫైట్లో ఇట్లన్నీ చూసే వర్గం ఒకటి ఉంది, చూడని వర్గం చాలా ఉందిగా. ఆ వర్గాన్ని ఇది కావాలి, ఆ వర్గం కోసం మేము తీసాం. సూపర్. అందుకే అంటే నేను అంటే మళ్ళీ మీకు చెప్పేది ఒకటే సార్, ప్రకృతిని ప్రేమించమని చెప్పడం కన్నా పెద్ద కమర్షియాలిటీ నాకు పెద్ద కనబడలేదు సార్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను
వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.